హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ టెల్స్. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ లేరనుకోండి. రోజు రోజుకి ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలా ఈరోజు అమెజాన్ ప్రైమ్లో కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ కౌఫ్. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ ఎబోవ్ అయితే ఉంది. హారర్ వెబ్ సిరీస్ అని అన్నారు కానీ హారర్ మూవీ లవర్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఈ సిరీస్లో గోస్ట్ అప్పుడప్పుడు పలకరించడానికి అయితే వస్తుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కూడా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఫ్లాష్ బ్యాక్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 4th ఎపిసోడ్ క్లైమాక్స్లో దెయ్యం ఒక 2 మినిట్స్ అలా కనిపిస్తుంది. అప్పుడు కూడా నెక్స్ట్ ఎపిసోడ్కి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఈ సిరీస్ మన పేషెన్స్ని కొంచెం టెస్ట్ చేస్తుందనే చెప్పొచ్చు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఫార్వర్డ్ చేసుకుంటూ చూడడం మంచిది. 6th ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది బ్యాడ్ గోస్ట్ గురించి. 7th ఎపిసోడ్లో గోస్ట్ ఫ్లాష్ బ్యాక్, చనిపోవడానికి రీజన్ ఏంటనేది తెలుస్తుంది. 8th ఎపిసోడ్లో యాజ్ యూజువల్ గోస్ట్ రివెంజ్ తీర్చుకోవడానికి రావడం, ఓడిపోవడం అలా అలా సిరీస్ వెళ్ళిపోతుంది. ఫైనల్గా చెప్పాలంటే కౌఫ్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, బట్ హారర్ ఎలిమెంట్స్ అయితే కొంచెం తక్కువే. టైం పాస్ కావాలంటే మూవీ ఈ వెబ్ సిరీస్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడొచ్చు. ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి సెన్సార్ అనేది ఉండదు. ఇందులో అయితే బూతులు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. సో చిన్నపిల్లలకి ఈ వెబ్ సిరీస్ కొంచెం దూరంగా ఉంచడం మంచిది. ఇదైతే టోటల్గా నా ఒపీనియన్. ఈ వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.